తాగిన మైకంలో ఆ అమ్మాయిని నేను పూర్తిగా ఆక్రమించేశాను. ముద్దులతో ముంచెత్తాను. ప్లీజ్ నన్ను వదులు, తెల్లారితే నా పెళ్ళి. సార్ చెప్పు, మీరు వెతుకుతున్న అమ్మాయి మీకు ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే నా పేరు అక్షయ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చైర్మన్. నాకు అమ్మాయిలన్నా చిన్నపిల్లలన్నా ఎలర్జీ. అందుకే నా ఇంట్లో ఎన్ని పూల చెట్లున్నా వాటికి పూలుండవు. నా పని మనిషి నుంచి నా దగ్గర పనిచేసే వాచ్మెన్ వరకు అందరూ మగవాళ్ళే. ఆడవాసనే పనికిరాని నాకు ఆ రాత్రి జరిగిన సంఘటన నా జీవితాన్నే మలుపు తిప్పింది. ఆ రోజు 2019 ఆగస్టు 15 క్లయింట్తో మీటింగ్ ఉండడంతో ఆ నైట్ నేను హోటల్ తాజ్కు వెళ్ళాను. ఎవరిదో పెద్దింటి పెళ్ళనుకుంటా. హోటల్ అంతా హడావిడిగా ఉంది. నేను నేరుగా క్లయింట్ని కలిసి ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఆయన ఫోర్స్ చేయడంతో లైట్గా డ్రింక్ తీసుకున్నాను. అప్పటికే నైట్ 10:30 అయింది. అంత లేట్ నైట్ కార్ డ్రైవ్ చేయడం రిస్క్ అని ఇంటికి వెళ్లకుండా అదే హోటల్లో రూమ్ తీసుకుని మత్తుగా పడుకున్నాను. కానీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నా రూమ్లోకి ఎవరో వచ్చినట్టు అర్థమైంది. వచ్చింది ఒక అమ్మాయిని తెలుసుకోవడానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. ఆడవాసనే తెలియని నాకు ఆ అమ్మాయి స్పర్శ కొత్తగా అనిపించింది. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. కాసేపట్లోనే ఆమెను పూర్తిగా ఆక్రమించేశాను. ముద్దులతో ముంచెత్తాను. ఆమె నన్ను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఎవరు నువ్వు? నన్ను వదులు అని నన్ను వేడుకుంది. కానీ ఆమె మాటలను విడిపించుకునే పరిస్థితుల్లో నేను లేను. నా జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్, వదులు, తెల్లారితే నా పెళ్ళి అంటూ ప్రాధేయపడింది. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా నా పని చేసుకుంటూ పోయాను. కాసేపు పెనుగులాట జరిగింది. ప్లీజ్ వదులు. కానీ ఆ తర్వాత ఆమె కూడా నాకు సహకరించింది. ఇద్దరి మధ్య శృంగార యుద్ధం ఉత్తేజకరంగా సాగింది. అనంతరం నాగుపాము వలె పెనవేసుకుని ఎప్పటికో నిద్రపోయాం. తెల్లారు లేచి నేను నిద్రమత్తులోనే వాష్రూమ్కి వెళ్ళాను. 10 నిమిషాల తర్వాత వచ్చి చూడగా ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. ఆమె ముఖం కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. చేతి మీద పుట్టుమచ్చ తప్ప ఆమె గురించి ఏమీ తెలియలేదు. మనసులో అదోలా అనిపించింది. ఎలాగైనా ఆమె ఎవరో కనిపెట్టి నేను చేసిన పనికి క్షమాపణలు అడుగుదామని అనుకున్నాను. వెంటనే ఆ అమ్మాయి గురించి హోటల్ స్టాఫ్ను ఆరా అడిగాను. కానీ వాళ్ళు తెలీదని చెప్పారు. కనీసం సీసీటీవీ ఫుటేజ్లో అయినా అమ్మాయి ఎవరో తెలుస్తుందనుకుంటే అక్కడ కూడా నాకు నిరాశ మిగిలింది. ఫుటేజ్ అంతా డిలీట్ అయిందని తెలపడంతో నాకంతా అయోమయంగా అనిపించింది. ఎవరో కావాలని నాతో ఆటలాడుతున్నారని అర్థం చేసుకున్నాను. అసలు అమ్మాయి నా రూమ్లోకి ఎలా వచ్చింది? అదే మాకు అర్థం కావట్లేదు సార్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సారీ సార్, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల డేటా డిలీట్ అయిపోయింది. అలా ఎలా డిలీట్ అవుతుంది? అది కూడా ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లోనే పోవటం ఏంటి? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనే డేటా రీటైన్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంటికొచ్చిన తర్వాత కూడా నాకు ఆమె గురించే ఆలోచనలు. ఎంతోమంది అమ్మాయిలు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని, నన్ను పొందాలని కోరుకున్నారు. కానీ నాకు మాత్రం ఆ అమ్మాయే కావాలనిపించింది. మార్నింగ్ ఆఫీస్కి చేరుకోగానే నా మేనేజర్ రవికృష్ణకు విషయం అంతా చెప్పి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోమని ఆదేశించారు. ఇట్స్ ఓకే సార్, ఆ అమ్మాయి ఎవరు ఏంటో అనేది నేను కనిపెడతాను. కానీ నాకు చిన్న డౌట్. ఏంటి? మీలాంటి ఒక జెంటిల్మెన్ ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం ఇంత టెన్షన్ పడడం ఎప్పుడు చూడలేదు సార్. ఆ అమ్మాయి అసలు దేంట్లో స్పెషల్లో తెలుసుకోవాలని. అది నీకు అవసరం లేదు. అలాగే సార్. ఇంకేమైనా ఉందా? సార్ మీరు ఏమనుకోనంటే నాదో సలహా. ఏంటది? ఆ నైట్ మీరు హోటల్కి వెళ్ళినట్టు ఎవరికీ తెలీదు. ఆ అమ్మాయి అసలు ప్రాబ్లమే కాదు. మీరు ఓకే అంటే చేతికి మట్టి అంటకుండా నేను డీల్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవతల ఒక అమ్మాయి జీవితం. ఛ! అసలు నేను ఆ నైట్ తాగకుండా ఉండాల్సిందే. కనీసం అమ్మాయి ముఖం కూడా గుర్తులేదు. తెల్లారిన తర్వాత నేను సారీ చెప్పే అవకాశం కూడా లేదు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. సిటీ అంతా జల్లెడి పట్టైనా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టు అంటూ కోపంగా ఆదేశించాను. దీంతో అతను కూడా భయంతో సరేనని తలూపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనే విషయాలు తెలియాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.